అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఏంటి అని తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి విడత అలాగే రెండో విడత కింద గ్రీవెన్స్ రైజ్ చేసినా కూడా డబ్బులు పడని వాళ్ళకి ప్రభుత్వం మరొక అవకాశం అయితే కల్పించింది. ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్ కింద వచ్చి గ్రీవెన్స్ రైజ్ చేసి అంటే అర్హత ఉంది అన్నట్లుగా మళ్ళీ గ్రీవెన్స్ రైజ్ చేసిన వాళ్ళకి అమౌంట్ పడలేదు, అలాంటి వాళ్ళకి మళ్ళీ గ్రీవెన్స్ రైజ్ చేసే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అన్ని కారణాలకు గ్రీవెన్స్ రైజ్ చేసే ఆప్షన్ ఇవ్వలేదు. ఓన్లీ 2 కారణాలకి మాత్రమే గ్రీవెన్స్ రైజ్ చేసే ఆప్షన్ అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే ఒకటి 4 వీలరు, రెండోది ఇన్కమ్ ట్యాక్స్. ఎవరికైతే కారు ఉంటుందో అలాంటి వాళ్ళు ముందు గ్రీవెన్స్ రైజ్ చేసి ఎలిజిబుల్ లిస్ట్ వచ్చి అండ్ టు బి పెయిడ్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ కూడా ఒకసారి గ్రీవెన్స్ అనేది రైజ్ చేయొచ్చు. అయితే ఈసారి ఎలా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయాలి అంటే కారు ఏ పర్సన్ పేరు మీద ఉందో ఆ పర్సన్ ఆధార్తోనే గ్రీవెన్స్ రైజ్ చేయాలి అనేసి చెప్పడం జరిగింది. అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా, ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్లో ఎవరైతే పే చేస్తూ ఉంటారో వారి పేరు మీద మాత్రమే గ్రీవెన్స్ అనేది రైజ్ చేయమని చెప్పడం జరిగింది. ఈ అప్డేటే కాకుండా ఇంకో అప్డేట్ కూడా రావడం జరిగింది. అది ఏంటి అంటే ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండి ఇంకనూ అమౌంట్ పడని వాళ్ళు అంటే ఎన్పిసి అనేది ఇనాక్టివ్ ఉండడం వల్ల అమౌంట్ హోల్డ్ లో ఉన్న వాళ్ళకి కూడా లిస్టు తీసి ఎవరికైతే పేమెంట్ అనేది ఫెయిల్ అయింటుందో ఎన్పిసి లింక్ లేకపోవడం వల్ల అలాంటి వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించి కొత్త అకౌంట్ ఓపెన్ చేసేమనేలా చూడమనడం, లేకపోతే ఒకవేళ అకౌంట్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్ చేపించమనేసి కూడా చెప్పడం జరిగింది. ఎన్పిసి అనేది యాక్టివ్ చేపించిన ఒక 2 days కే అంటే 48 hours కే బ్యాంక్ ఖాతాలో వాళ్ళకి అమౌంట్ అనేది పడడం జరుగుతుంది అనేసి. సో ఎవరికైతే ఫెయిల్ అయింటాయో అలాంటి లిస్ట్ తీసి వాళ్ళకి తొందరగా వీలైనంత తొందరగా వాళ్ళ అకౌంట్ కి ఎన్పిసి అనేది యాక్టివ్ చేపించమని సచివాలయాలకి ఆదేశించడం జరిగింది గవర్నమెంట్ అయితే. సో ఇవే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా డబ్బులు చాలా మందికి పడలేదు. అంటే తల్లిదండ్రులు చనిపోయింటే అలాంటి వాళ్ళ గార్డియన్ ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు స్కూల్లో. అదే విధంగా సచివాలయంలో వెల్ఫేర్ గారికి లాగిన్ ఇచ్చింటారు, అందులో కూడా ఎవరైతే ఇప్పుడు గార్డియన్ గా ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసినట్లయితే అమౌంట్ అయితే పడుతున్నాయి. ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే 1వ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు వచ్చింటే వాళ్ళకు కూడా అమౌంట్ అయితే పడుతుంది. అంటే వాళ్ళు స్కూల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి తల్లికి వందనంకి సంబంధించి. అలాంటప్పుడు వాళ్ళకి అమౌంట్ అనేది పడుతుంది, లేకపోతే లేదు. ఇంకా నెక్స్ట్ ఇయరే అనమాట వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు ఈ ఇయర్ రిజిస్ట్రేషన్ చేయించకపోతే. ఇక ఆర్టీఎస్ స్టూడెంట్ కి సంబంధించి పేమెంట్ చాలా మందికి అయితే పడలేదు. అలాంటి వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. వస్తే తప్పకుండా తెలియజేస్తాం. ఇక తల్లికి వందనంలో చేర్చబడలేదు, నాట్ ఇన్ తల్లికి వందనం డేటా అలా ఎర్రర్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ ఇయర్ అయితే అమౌంట్ పడదు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అనమాట ఇంకా ఎలిజిబుల్ అవుతారు. ఈ ఇయర్ వాళ్ళకి అమౌంట్ పడదు. ఈ సంవత్సరం కారు లేదా ఇన్కమ్ ట్యాక్స్, కరెంట్ బిల్లు ఇలా ఇతర కారణాల వల్ల ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు పడలేదో అలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఆ పర్సన్ అనేది అంటే ఆ పర్సన్ కి రేషన్ కార్డు లేకపోయినా లేదు వేరే పర్సన్ మీ రేషన్ కార్డు లో ఉన్నట్లయితే అలాంటి వాళ్ళని సపరేట్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్ లోపు. అంటే ఇప్పుడు సపరేట్ చేసే ఆప్షన్ రాలేదు, కానీ త్వరలోనే హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది. సో అప్పుడైనా సరే ఆ పర్సన్ ని సపరేట్ చేయించుకోండి. ఆ పర్సన్ ని స్ప్లిట్ చేస్తేనే నెక్స్ట్ ఇయర్ అయినా మీకు అమౌంట్ వస్తుంది, లేకపోతే లేదు. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.